మెందో తుఫాన్ నేపథ్యంలో అయితే ఇప్పటికే తీరం దాటింది. దీనికి సంబంధించి పంట నష్టం ఎక్కువగా ఉందంటున్నారు. అయితే ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అచ్చెన్నాయుడు గారు చెప్పండి, ఇప్పటికే తుఫానికి సంబంధించి నివారణ చర్యలు తీసుకున్నారు. అయితే ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా కూడా కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు కూడా రాత్రి 1 గంట వరకు కూడా సచివాలయం నుండి పనిచేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో పంట నష్టం ఏ విధంగా వచ్చింది, ప్రధాన అంచనా ఎంత ఉంది సార్? టెంటేటివ్గా నిన్ననైతే వరి 4 లక్షల చిల్లర ఉద్యానవన పంటలు పోయినట్టుగా టెంటేటివ్ రిపోర్ట్ అయితే ఉంది. రాత్రి తీరం దాటింది, ఈవేళ కూడా వర్షాలు పడుతున్నాయి. నిన్ననే ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో 4-5 రోజుల్లో ఈ రాష్ట్రం మొత్తం మీద ఏదైతే ఇచ్చాపురం నుంచి తిరుపతి వరకు ఎక్కడైతే మనకి పంట నష్టం జరిగిందో అన్నీ కూడా వాస్తవాలు ఫీల్డ్కి వెళ్ళి టీమ్స్ వేసి వాస్తవాలన్నీ కూడా రిపోర్ట్ చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగా ఈరోజే డిపార్ట్మెంట్తో కూడా నేను రివ్యూ తీసుకొని టీంలు వేసి వాస్తవ రూపం అంతా కూడా తెలియచేయమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఈ రాష్ట్రంలో రైతులందరికీ వ్యవసాయ శాఖ మంత్రిగా ఒకటే తెలియజేస్తున్నాను, మీ దగ్గరికి వ్యవసాయ శాఖ అధికారులు వస్తారు, మీ పొలాలు చూస్తారు, ఏ పంట ఉందో చూస్తారు, ఎంత నష్టపోయిందో చూసి అన్నీ కూడా ఎన్యూమరేషన్ చేసి ఇమీడియట్గా ఇక్కడ పంట వ్యవసాయం కానీ వ్యవసాయ అనుబంధ శాఖల్లో కానీ ఎంత నష్టం జరిగిందో కేంద్ర ప్రభుత్వానికి పంపించి వారి సహకారంతో కూడా తీసుకొని రైతులకు మేలు చేయడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సార్, సీఎం చంద్రబాబు గారు రివ్యూ మీటింగ్ కూడా ఉండబడుతుంది అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఏమైనా వచ్చే అవకాశం ఉందా సార్? తెలియదు, ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ అవుతుంది. అయిన తర్వాత వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఒకవేళ వస్తే ఏరియల్ సర్వే చేస్తాను అనుకుంటున్నాను, ఇక తెలియదు, కన్ఫర్మ్ కాదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే తీరం దాటిన తర్వాత 24 గంటల సేపు కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు. అంటే ఇంకా ఎక్కువ పంటలు నష్టపోయే అవకాశం ఉంది. అంటే వీధుర్గాలు వేస్తున్న నేపథ్యంలో ఇంకా ఎలాంటి నష్టం జరగదు. ఈసారి నేను చాలా తుఫాన్లు చూశాను. ఈసారి విచిత్రంగా ఉంది. ఎక్కడ తీరం దాటిందో అక్కడ గాలి లేదు, వర్షం లేదు. ఎక్కడైతే తుఫాన్ లేదు అక్కడ వర్షాలు విపరీతంగా పడుతుంది. ఇక్కడ మనకుంది, తీరం మన దగ్గరే దాటింది. రాత్రి మనం చూసాం, నేను సాయంత్రం నుంచి గాలి ఆగిపోయింది, వర్షం కూడా చాలా తక్కువ, డ్రిజిలింగ్ లాగా ఉంది. అదే మనకు గుంటూరు, ప్రకాశం, అదేవిధంగా నెల్లూరు చూస్తే విపరీతం వర్షాలు పడుతున్నాయి. అదేవిధంగా మనకి నంద్యాల చూస్తే విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. కాబట్టి మనకి ఎక్కడైనా సరే తీరం దాటిన తర్వాత కొద్ది గంటల సేపు గాలి వర్షం వస్తుంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే మనం కేంద్రాలు పెట్టామో కేంద్రాలన్నీ కొనసాగిస్తున్నాం. ఏవైతే ప్రజలందరికీ తీసుకొచ్చి మనం శిబిరం పెట్టాం, శిబిరాలు కొనసాగిస్తున్నాం. మళ్ళీ నార్మల్స్కి వచ్చినంత వరకు ఈ యంత్రాంగం అంతా పనిచేస్తుంది. నార్మల్స్కి వచ్చిన తర్వాతే మనం రెగ్యులర్ కార్యక్రమంలోకి వెళ్తాం తప్ప అంతవరకు ఇదే పని మీద అందరం పనిచేస్తున్నాం. ఇది చూసుకున్నట్లయితే ఏదైతే 5 రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన అయితే దీనికి సంబంధించి ఇప్పటికే నష్టపరిహారానికి సంబంధించి కానీ ఎంత నష్టపోయారని కానీ పూర్తి స్థాయిలో అయితే ఒక నివేదిక తయారు చేసి సీఎం చంద్రబాబుకి ఇవ్వనున్నట్లుగా అయితే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలుపుతున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.